ఫ్రెండ్స్, సామాజిక వివాదాలు. లోక్సభలో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగ అధికరణ 330. శాసనసభలలో ఎస్టీలకు రిజర్వేషన్ 332 అధికరణ ప్రకారం. ఏ అధికరణం ఆధారంగా జాతీయ ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేశారు? 338 సబ్క్లాస్ ఏ. రాజ్యాంగం నందు ఏ అధికరణంలో ఎస్టీల యొక్క నిర్వచనం కలదు? 366 సబ్క్లాస్ 25. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో ప్రత్యేకంగా గిరిజన శాఖ మంత్రి ఉండాలని తెలుపుతున్న రాజ్యాంగ నిబంధన 164 సబ్క్లాస్ 1. అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాంలలో 6వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా పరిపాలన కొనసాగాలని తెలుపుతున్న రాజ్యాంగ అధికరణం 244 సబ్క్లాస్ 2. గిరిజనులకు అటవీ హక్కులను కల్పించే అటవీ హక్కుల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 2006. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు జరిగింది? 2004. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గిరిజన జనాభా శాతం ఎంత కలదు? 9.9. జాతీయ గిరిజన విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 2006. జాతీయ గిరిజనుల ఆర్థిక అభివృద్ధి సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2001. తెలంగాణలో ఎన్ని ఐటీడీఏలు కలవు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పెసా చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1996. ఏ సంవత్సరంలో కేంద్రం నందు గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పడింది? 1999. ఏకలవ్య పాఠశాలను ఏ అధికరణం ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది? 275 సబ్క్లాస్ 1. ఈ కింది వాటిలో సరైన గుర్తించండి. వలసకు అత్యంత ముఖ్య కారణాలు ఆర్థిక, రాజకీయ కారణాలు అని చెప్పవచ్చు. ఒక దేశ జనాభా ఆ దేశ సరిహద్దును దాటి మరొక దేశంలోకి వెళ్తే అంతర్జాతీయ వలస అంటారు. అల్ప విద్యావంతులు, నైపుణ్యం లేని వారు ఎక్కువ గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారు. అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలకు వలస వెళ్తారు. దేశంలోని ఒక ప్రదేశం నుండి డివిజన్ రాష్ట్రం మరొక ప్రదేశంలో దేశ సరిహద్దుల లోపల జరిగే వలస. డేవిస్ ప్రకారం ప్రపంచంలో అతి తక్కువ అంతర్గత వలస జరిగే దేశం భారత్. ఈ మందగమనానికి కారణం కుటుంబ వ్యవస్థ, వ్యవసాయ సంస్కృతి. రాష్ట్రంలోని ఒక ప్రదేశంలోని జనాభా మరొక ప్రదేశానికి జరిగే వలస. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి హైదరాబాద్కు వలస రావడం. ఒక సంవత్సర కాలంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలోకి వలస వచ్చిన వారిని, అక్కడి నుండి వలస వచ్చిన వారి యొక్క మొత్తం సంఖ్యను స్థూల వలస అంటారు. ఒక దేశాన్ని వదిలి ఇంకొక దేశానికి వలస వెళితే ఇమిగ్రేషన్ అంటారు. మహబూబ్ నగర్ కార్మికుల వలస, బీహార్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ కార్మికుల ఢిల్లీకి, ముంబైకి వెళ్ళే వలసను బాహ్య వలస అంటారు. ఒక దేశ సరిహద్దు లోపల నిర్దిష్ట ప్రాంతంలో గమనం ఉన్నట్లయితే అంతర వలస అంటారు. జనాభా గ్రామాల నుండి చిన్న పట్టణాలకు, అక్కడి నుండి మహానగరాలకు వెళ్ళడాన్ని సోపాన వలస అంటారు. కింది వాటిలో సరైనవి గుర్తించండి. మానవ మూలధనం వలస తమ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళడం. గమ్యస్థానం దేశం యొక్క వలస చట్టాలను ఉల్లంఘించి దేశ సరిహద్దు దాటి వెళ్తే చట్టవిరుద్ధ వలస అని అంటారు. బీసీ కరెక్ట్. వలస ప్రతిరోజు సంవత్సరానికి జరిగితే చక్రీయ వలస అంటారు. తాత్కాలికంగా ప్రదేశాన్ని మార్చినట్లయితే నిర్ణీత సమయం వలస అంటారు. సరైన గుర్తించండి. ఏబీసీ కరెక్టే. గ్రామీణ పట్టణ ప్రాంతాలు గల అంతరాలను బట్టి వలస చోటు చేసుకుందని రావెన్ స్పిన్ వలస సూత్రాల్లో పేర్కొనబడింది. సామాజిక వర్గం, లింగం, వయస్సు, రాజకీయ అవరోధాలు, కుటుంబం అనేది వలస సూత్రాల్లో పేర్కొనబడింది. ఏబి అనే రెండు ప్రదేశాల మధ్య సంచరించే ప్రజల సంఖ్య అనేది ఏ యొక్క జనాభాకు బి యొక్క జనాభాతో భాగించినప్పుడు వచ్చే సంఖ్యతో సమానం అని న్యూటన్ సూత్రం తెలియజేస్తుంది. ఆధునిక పూర్వ సాంప్రదాయ సమాజం పరిమిత స్థాయిలో వలసలు, గ్రామీణ ప్రాంతాల మధ్య వలసలు తెలియజేయును.
బెలిసిక్స్కీ అన్నాడు. స్వల్పకాలం నిరంతర రాకపోకలకు భిన్నంగా శాశ్వతంగా దూర ప్రాంతాలకు వలస వెళ్ళడాన్ని క్లార్క్ వలస నిర్ణయం భావన. వలస వచ్చిన మొత్తం జనాభా 61.9 లక్షలు. తెలంగాణలోని జనాభాలో పట్టణ జనాభా వలస కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రజ్ఞాలబ్ధి సరాసరి కంటే తక్కువగా ఉండటం బుద్ధి మాంద్యత అంటారు. విచలిత ఆలోచనలు కలిగి ఉండటం మానసిక అనారోగ్యం అంటారు. అవయవం సరిగ్గా పనిచేయలేకపోవడం ఇంపైర్మెంట్, సామర్థ్యాలు లోపించడం డిజబిలిటీ అంటారు. వికలాంగత్వం అనున్నది సామాజిక మరియు ఆర్థికపరమైన భావన. భారతదేశంలో మొదటిసారి వికలాంగులను ఏ సంవత్సరంలో అధికారికంగా నిర్వహించారు? 1995లో. వికలాంగుల చట్టం 1995 ప్రకారం ఎన్ని రకాల అశక్తతలను గుర్తించారు? 7 రకాలు. చట్టం ప్రకారం సాధారణ వ్యక్తికి ఉండే సామర్థ్యాలలో ఎంత శాతం లోపిస్తే ఆ స్థితిని వికలాంగత్వంగా పరిగణిస్తారు? 40%. వికలాంగుల హక్కుల చట్టం 1995వ సంవత్సరంలో ఏ సంవత్సరంలో సవరించారు? 2016. సవరించిన వికలాంగుల హక్కుల చట్టం ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? 2017. సవరించిన వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఎన్ని రకాల అశక్తతలను గుర్తించారు? 21. భారతదేశంలో ఏ కారణం వల్ల ఎక్కువ మంది వికలాంగత్వానికి గురవుతున్నారు? ప్రమాదాలు. వికలాంగులను దివ్యాంగులని మొదటిసారిగా సంబోధించిన వారు నరేంద్ర మోదీ గారు. 5వ క్రోమోజోమ్ నందు గల లోపం క్రై డు చార్ట్ సిండ్రోమ్ అంటారు. 21వ క్రోమోజోమ్ నందు ట్రైజోమి సంభవించడం డౌన్ సిండ్రోమ్ అంటారు. 18వ క్రోమోజోమ్ నందు లోపం ఎడ్వర్డ్ సిండ్రోమ్. లైంగిక క్రోమోజోముల యందు లోపం టర్నర్డ్ సిండ్రోమ్. ఏ అమైనో ఆమ్లం యొక్క అసాధారణత వల్ల బుద్ధిమాంద్యం వచ్చే అవకాశం ఉంది? లైసిన్. ఈ కింది వాటిలో పిల్లల్లో కనిపించే గణితపరమైన వైకల్యం ఏది? గణితపరమైన వైకల్యం డిస్కాలుకీలియా. అభ్యాసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన వారు శామ్యూల్ కిర్క్. డిస్ఫేసియా భాషను ఉపయోగించడంలో వైకల్యం. అలెక్సియా చదవడంలో వైకల్యం. అగ్రాఫియా వ్రాయడంలో వైకల్యం. డిస్కాలుకీలియా గణిత వైకల్యం. అశక్తులకు సంబంధించిన వార్షిక నివేదికలను ఏ సంవత్సరం నుండి రూపొందిస్తున్నారు? 2010. ఐడిడిపి డిసెంబర్ 3న ఏర్పడింది. యుఎన్డిడిపి 1983-92, యుఎన్వైపి 1981, యుఎన్డిఆర్డి 1975. Please subscribe to Telangana Pratibha YouTube channel friends. Please like, share and comment friends.